ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరినైతే నమ్మకూడదో మరి వారిని మీరు కొంతకాలంగా నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వారి వల్ల ఊహించిన విధమైనటువంటి షాకు కూడా మీకు తగిలేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సోమవారం మార్చి 16వ తేదీ సమయంలో వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏమిటి? ముఖ్యంగా ఎవరిని నమ్మడం వల్ల మీకు ఈరోజు ఏ విధమైనటువంటి సమస్యలు కలుగుతాయి? అలాగే మీ జీవితంలో ఈరోజు ఈ యొక్క ఎటువంటి పరిస్థితుల్లోనైతే మీరు మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలెను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068 చేయబోతుంది. మరి దానివల్ల మీ జీవితంలో జరిగే లాభ నష్టాలు ఏంటి? ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందామండి. కాబట్టి ఏంటంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈరోజు కనుక కొంచెం మీరు ముందుగా చూసినట్లయితే తప్పకుండా మీరు అదృష్టవంతులే అని చెప్తాను. ఎందుకంటే మనకి ఒక సమస్యలో ఇరుక్కొని దానిలో నుంచి బయటపడడం కన్నా కూడా మరి ఏదైతే ఒక సమస్యను ముందుగా తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకొని మనం ఆ సమస్యలో పడకుండా ఉండడమే అసలైన గొప్పతనం అని చెప్పాలి. మరి ఈరోజు మరి నమ్మిన వారు మిమ్మల్ని ఏ విధంగా నష్టపరిచే అవకాశం ఉంది? మరి ఆ వ్యక్తి కూడా ఎవరు అయి ఉండవచ్చు? మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి విషయాన్ని నేను చాలా వివరంగా చెప్తానండి. దయచేసి ఎవరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మరీ ముఖ్యంగా చూస్తే కనుక మరి తులారాశి వారు అంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి విషయంలో చాలా సమతుల్యంగా ఉండాలి. ఏది చేసినా కూడా తమదైన చర్యలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఎప్పుడు గొడవలు మాత్రం అస్సలు ఇష్టం ఉండవండి. అత్యంత ఎక్కువ శాతంగా దూరంగా ఉంటారు గొడవలకి. అవసరమైతే వీరి వల్ల సాధ్యమైతే మరి ఎటువంటి గొడవలనైనా ఎటువంటి సమస్యలనైనా వీరికి ఉన్నటువంటి తెలివితో దాన్ని పరిష్కరించే దిశగా వీరికి ఉన్నటువంటి ఆలోచనలతో ప్రత్యేకంగా అందులో కొన్ని విషయాలు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి కూడా ఇతరులకు కూడా సహాయం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉన్నా కష్టం అంటే ఇక్కడ ధనం విషయం ఒకటే కాదండి. కష్టం అంటే మనం ప్రతి విషయాల్లో కూడా కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం. మరి అటువంటి కష్టాల నుంచి కూడా పడేసేయాలి, పక్కకి తీసుకురావాలి, వీరిని కూడా మనతో పాటు స్థాయిలో ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచన తులారాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతంగా వీరు స్త్రీల విషయంలోనే కొన్ని విషయాల్లో నష్టపోతారు తప్పించి ఎప్పుడు కూడా తామంతు తాముగా ఎవరిని నష్టపరిచే ప్రయత్నం అయితే చేయరు. కానీ ఇటీవల తులారాశి వారికి కొన్ని విషయాలు కూడా కొంచెం కొంచెం అర్థమవుతూ ఉన్నాయి. అదేంటంటే నాకు తెలిసినటువంటి విషయం, నాకు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు ఇతరులకు ఏ విధంగా కొన్ని తెలుస్తూ ఉన్నాయని అర్థమవుతూ ఉంది. కానీ అవి పూర్తిగా ఎవరి ద్వారా తెలుస్తున్నాయి, మరి ఏ విధంగా తెలుస్తున్నాయి అనే విషయాన్ని అయితే మీరు పూర్తిగా పట్టించుకోవడం లేదు. మరి అది ఎందుకు జరుగుతుంది అనే ఒక సందేహం మాత్రం మనసులో కొంత భాగం ఉంటూనే ఉంటుంది. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈరోజు ఒక కీలకమైనటువంటి పరిస్థితులు అయితే సంచరించుకోబోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి విషయంలోకి వస్తే మార్చి 16వ తేదీ సోమవారం మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్మినటువంటి వ్యక్తి మరి నష్టపరిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వారు ఎవరై ఉండొచ్చు అనేటువంటి ఆలోచన మీకు ఈ పాటికి వచ్చి ఉండొచ్చు. అవి ఏంటంటే మీరు ఎంతో నమ్మి ఎంతో మీ వాడిగా భావించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఇలా చేసేందుకు, ఇలా మిమ్మల్ని కొంచెం నష్టపరిచేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరో ఒకరు మీకు తప్పు సలహా ఇచ్చి మరి పూర్తిగా కూడా మరి ఈరోజు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా మీకు నష్టం కలిగించేలా కొన్ని కావాలని కొన్ని నష్టపరచాలనే ఉద్దేశంతో మీకు సలహా ఇచ్చే అవకాశాలు ద్వారా మరి పూర్తిగా నష్టాన్ని అయితే కలిగించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదండి, మీరు ముఖ్యంగా కొన్ని విషయాలు ఎవరినైనా ఒకసారి నమ్మారంటే ప్రతి విషయాన్ని చెప్పుకునే అలవాటు మీకు ఉంటుంది. అలాగా మీరు చెప్పుకున్న సమయంలో మరి ఆ వ్యక్తికి మీ గురించి ఏడు జేడు అన్ని విషయాలు తెలియడంతో మరి వారు
మీకు ఉన్నటువంటి అవకాశాలను కూడా మరి పూర్తిగా కూడా మీ దాకా రానియకుండా చేయడమే కాకుండా ముఖ్యంగా మీ గురించి తప్పుడు ప్రచారం, చెడు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మీకు ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మీకు పూర్తిగా ఏదోలా నష్టం కలిగించాలి మరి అనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి కాంక్షతో, ఒక మోసపూరితమైనటువంటి బుద్ధితో ఆ వ్యక్తి పూర్తిగా మీతో ఇన్ని రోజులు మంచిగా ఉండి, మీతో మనవారిలా నమ్మించి, మీ గురించి ఇతరులకి కొన్ని విషయాలు చెప్పడం వలన మరి ఒక్కసారిగా మీకు జీవితంలోనూ అలాగే మరికొందరికి చేసే పనులలోనూ కూడా మరి ఒకేసారి నష్టం కలిగే పరిస్థితులైతే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అవుననే చెప్తాను. ఎందుకంటే మరి ఈరోజు జరగబోయే పరిస్థితులు కూడా ఆ విధంగానే గ్రహస్థితి కూడా కీలకంగా చూపిస్తుంది. అయితే మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని కనుక గమనిస్తే వారికి మీపై ఉన్నటువంటి ఈర్ష్య మీరు చూస్తే బ్రహ్మాండంగా సింహంలాగా ముందుకు వెళ్తున్నారు. ప్రతి పనిలో కూడా మీరు విజయంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళిన నలుగురు వ్యక్తులు మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అలాగే అని కొంతమందికి ఆలోచన, మరికొందరికైతే మీ దగ్గర ధనం విషయంలో చూసి వాళ్ళకు కలిగినటువంటి ఆలోచన, అలాగే మరికొందరికి స్వార్థపరమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం వలన ఈరోజు మీరు ఊహించని పరిస్థితులను, ఊహించని ఆటంకాలు, ఊహించని నష్టాలైతే మరి మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. అంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. తక్కువ కూడా కాదు. అయితే ఇలా జరగడానికి ఇప్పుడు మీ యొక్క జీవితంలో జరిగినటువంటి గ్రహస్థితుల యొక్క కీలక మార్పులే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనమైతే చెప్పుకోవాలి. అయితే ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందంటే కనుక కొన్ని గ్రహాల యొక్క సంచారం కారణంగా ఈ సమయంలో గ్రహ ప్రభావంలో కొన్ని గ్రహాల సంచారం కారణంగా మరి అపార్థాలు పెరగడం, మరి సంబంధాలలో చిన్న విభేదాలు రావడం, అలాగే మీ యొక్క నమ్మకానికి మరి ఈ సమయంలో ప్రధానంగా మరి ఏదైతే గ్రహాల సంచార కారణంగా మరి ఇది మోసం కాకపోయినప్పటికీ కూడా మరి కానీ ఖచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఇలాంటివి జరుగుతుంది. అయితే దీనివల్ల లాభ నష్టాలు ఏంటంటే ఇది మీకు మొదట చాలా నష్టంగా ఏదో మనకి ఇబ్బంది రాని మీకు అనిపించినప్పటికీ తర్వాత జరగబోయే భవిష్యత్తులో ఒక ముఖ్యమైన జాగ్రత్త కలుగుతుంది. భవిష్యత్తులో ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. మరి ఎవరిని నమ్మాలి, ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు, ఎవరు ఎలా ఉంటారు అనే వ్యక్తిత్వ పరమైనటువంటి ఒక అంచనా కూడా మీలో రావడం జరుగుతుంది. మరి తద్వారా మరి మీ యొక్క భవిష్యత్తులో దీనివల్ల లాభాల కన్నా నష్టాల కన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా జరగబోయే భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మీకు ఒక క్లారిటీ కూడా వస్తుందన్నమాట. అయితే ఈరోజు ప్రధానంగా మీరు కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఇటువంటి నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈరోజు మరి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ విషయాలు మీ యొక్క సీక్రెట్స్ కానీ పర్సనల్ కానీ చెప్పుకోవద్దు. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా దైవ పూజలో ఉండడం చాలా మంచిది. ఈరోజు సూర్యుడికి నీరును అర్పించండి. మరి మరింత మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చేందుకు అవకాశం అయితే కలిగి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మార్చి 16 సోమవారం మరి ఈ పరిస్థితుల కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు నుంచి మీకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాబట్టి వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.